Hi. Hello family members and welcome back to my channel. It's me once again. And first of all, don't forget to subscribe my channel. And like, comment, share and please don't skip my video. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కానీ నువ్వు అన్ని విషయాలు పర్ఫెక్ట్ ఉంటావు అని కూడా చెప్పలేదు. నేను పర్ఫెక్ట్ ఉన్నాను నేను ఏంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. యూ హావ్ టు గివ్ రెస్పెక్ట్ టు దెం. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. నేను మాట్లాడా, అతను రాంగ్ గా ప్రొజెక్ట్ చేశాడు, నేను ప్రొజెక్షన్ కి నేను తీసుకుంటాను. కొడితే నేను ఎంత గట్టిగా తీసుకోగలుగుతాను అనేది వెన్నింక రేపు పొద్దున నాంది. కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. Trying to pull the topic out, I'm not liking it. మీ అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకో. ఏదో వచ్చింది టాస్క్ వచ్చింది. మీరు మాట్లాడుకున్న చాలు, ఆట ఆడుకో. నాన్ వెజ్ వచ్చింది, నాన్ వెజ్. మణికంఠ ఓకేనా? ఓకే, బట్ ఎవరు డిషెస్ వాషింగ్ అంటే నాకు తెలియాలి ఇందులో. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. ఆలోచనలోనే గంటలు గాడిపోతే ఈ కొత్త కమాల్ కట్టేవారు బావా? అదేరా బావా, నాకు అర్థం. 6 మంది చపాతి చెక్ చేసి పెట్టాలి, అది సడన్ గా చేయలేము, మెల్లమెల్లగా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయి అడుగుతున్నా. నేను నాకు తెలియదు కదా, నేను అట్లా చేసిన. వాడు నీతో ఎలా ప్రవర్తించాడో వాడితో నువ్వు తిరిగి అలాగే ప్రవర్తించు. అదే ధర్మం. భారతంలో గంత ఎందుకు ఇర్రెస్పాన్సిబుల్ అని అన్న చూడు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. డౌట్ గా ఉంది నాకు. కావాల్సింది కూడా అదేలేమ్మా. పర్ఫెక్ట్ గా అంత కూడా తెలీదా? పాపం మళ్ళీ పాతదంతా పెట్టుకుని తిన్నారా? ఆపేసిన ఏదైతే అదేంది ఏంటి పద్మనాభసింహ, ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏది బావగారు పొద్దున్నే మొదలు పెట్టినాడు? ఏం లేదు బావగారు, ఈ పెళ్ళయ్యేంత వరకు ఫ్రీక్ అవుట్ అవుతానంటే నేనే పర్మిషన్ ఇచ్చాను. నువ్వు పర్మిషన్ ఉంటాయి. దొక్కు దోలు డాష్, దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిక్. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్కువైంది. ఎవరికై ఫస్ట్ టైం? 20 సంవత్సరాల నుంచి డే నైట్ తాగుతున్నాను రా. గుడ్డు తెలుసా నీకు? నువ్వేంటి చూస్తున్నావు? మందు వేయాలనుందా? వేయాలంటే ఆల్రెడీ తలకాయ నొప్పి వచ్చి నరాలని కొట్టుకుపోతున్నాయి. నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. హాల్లో లేకపోతే ఏంట్రా మీరు అందరూ? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అట్లే కాదు, పప్పు అయితే అయింది కదా అనుకున్నట్టు. అది ఎవరెవరు అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోను. బిగ్ బాస్ ఇంట్లో మీ రాత్రి ఎలా గడిచింది? ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు చెప్పు. అంతా నువ్వే చేసావు భాష. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. వావంటే వినోదం, వావంటే విజ్ఞానం, వావంటే ఉల్లాసం, వావంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్. సార్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే జెట్ స్పీడ్ లో వచ్చేసిన సార్. కంపోజ్ చేసుకున్నావు భరత్ అన్నయ్య, చాలా బాగా నేర్పించావు వాడికి ఆన్ ది స్పాట్ లో. నువ్వు సూపర్ రా. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేసావురా నువ్వు. ఆల్ ది బెస్ట్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అన్నిటికంటే నేను ఇష్టపడింది నీ కళ్ళు, నీ చూపులకు అర్థం ఏమిటో నాకు అంత పట్టదా. మీరు ముందుగా చీఫ్ అయినంత పక్కెళ్ళాడుకో అంటాడు. ఎవరు? ఇదే మాట చెప్పాను నీకు, నువ్వు గట్టిగా చెప్తేనే పని అవుతుంది అక్కడ.
హాయ్ అండి, ఉప్పల్ బాల్ టిక్ టాక్. హాయ్, నేను గోవా వచ్చానండి. అరంగల్ బీచ్లో ఉన్నానండి. గోవాలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నానండి. హాయ్ అండి అందరికి. నా వీడియో చూడాలని పంపిస్తాను, లైవ్ ఇస్తున్నానండి. హాయ్, హౌ ఆర్ యు? బాయ్ బాయ్. నువ్వు కూడానా? సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.